సిటీ వాసులకు ట్యాంక్ బండ్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. టూరిజం హబ్గా సిటీని మారుస్తూ దాంతో మరింత ఆదాయం పొందేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. స్థానికంగా ఉన్న వాతావరణానికి అనుగుణంగా వినూత్న ఆలోచనలతో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుతో ఫుడ్ కోర్టులను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది హెచ్ఎండిఏ. గ్రేటర్ సిటీ పబ్లిక్ కు మరింత వినోదాన్ని అందించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ట్యాంక్ బండ్ చుట్టూ పార్టీ జోన్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుతో పాటు ఇప్పుడున్న ఫుడ్ కోర్టులకు అదనంగా భారీ సంఖ్యలో ఫుడ్ కోర్టులు నెలకొల్పడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, లుంబిని, సంజీవయ్య పార్క్, లేక్ వ్యూ పార్క్, ఎకో పార్కులతో పాటు నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, హుస్సేన్ సాగర్ కు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో హెచ్ఎండిఏ కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలతో పాటు ప్రైవేట్ కన్సల్టెన్సీలను నియమించుకుని వినూత్న ఆలోచనతో పర్యాటకులను ఆకట్టుకోవాలని భావిస్తోంది హెచ్ఎండిఏ. కన్సల్టెన్సీల సూచనలు, సలహాలతో ట్యాంక్ బండ్ పరిసరాలను టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలనుకుంటోంది. రోజు 15,000 నుంచి 25,000 మంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు బీపీపీ సారథ్యంలో నిర్వహిస్తున్నారు. పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, ఈట్ స్ట్రీట్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్, సంజీవయ్య పార్కులకు రోజు 15 నుంచి 25,000 మంది వరకు సందర్శకులు వస్తున్నారు. పండుగలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు చేరుతోంది. అయినప్పటికీ వీటితో ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండడం లేదని చెప్తున్నారు అధికారులు. సిటీలోని పార్కులు, ఈట్ స్ట్రీట్, ఎంటర్టైన్మెంట్ జోన్లతో ఏడాదికి 100 కోట్ల రూపాయలు కూడా రావడం లేదంటున్నారు అధికారులు. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్కుల ఎంట్రీ ఫీ, లోపలి స్టాల్స్ నిర్వాహకుల నుంచి వస్తున్న ఆదాయం స్వల్పంగానే ఉంటోందని తెలిపారు. విజిటర్స్ సంఖ్య ఎక్కువగా ఉన్న కొందరు ఆఫీసర్ల తీరుతో ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించామన్నారు అధికారులు. టికెట్ల జారీలో అక్రమాలతో ఆదాయానికి గండి పడుతోందన్నారు. అనుభవజ్ఞులైన కన్సల్టెంట్స్ ని నియమించి ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ చుట్టూ 902 హెక్టార్ల ల్యాండ్ అందుబాటులో ఉండగా కొత్త ఐడియాలతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రస్తుతం ఉన్నవే కాకుండా కొత్తగా మరిన్ని రీక్రియేషన్, పార్టీ జోన్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను కన్సల్టెంట్స్ కి అప్పగించనున్నారు అధికారులు. వారి ఆధ్వర్యంలోనే పార్టీ ప్లేసెస్, అమ్యూజ్మెంట్ పార్క్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర, అమరవీరుల స్మృతి స్తూపం దగ్గర ఆదాయం పెంచుకునేందుకు ఏం చేయాలా అన్న దానిపై కన్సల్టెన్సీ అడ్వైస్ తీసుకోనున్నారు అధికారులు. ఇవే కాకుండా ప్రస్తుతం ఉన్న అద్దెలను కూడా పునః పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.